అండి వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ డే. మా పెద్ద కొడుకు చంద్రబాను బర్త్డే అండి. మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మా పెద్ద అబ్బాయి బర్త్డే వచ్చేసింది. ఈరోజు తనతో సెలబ్రేట్ చేసుకోవాలని మేము చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నాము. నిన్ననే వెళ్ళాము, నేను మా వైఫ్ వెళ్ళి చాక్లెట్స్ తీసుకొచ్చాము. ఇదిగోండి చాక్లెట్స్ వాళ్ళ స్కూల్ టీచర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ పంచేదానికి. ఈరోజు వాడి బర్త్డే కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా స్కూల్లో జరుపుకోవాలని తీసుకొచ్చామండి నిన్ననే. మళ్ళీ ఈరోజు లేట్ అయిపోతుంది మన స్కూల్కి. సో వాడు ఇప్పుడు స్కూల్లో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మేడమ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ చాక్లెట్లు పంచుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కూడా వాటికి బెస్ట్ చేయండి. మై సన్ చంద్రబాను పెద్ద కొడుకు, అతన్ని బాగా బ్లెస్ చేయండి మీరు. ఈరోజే 7 years కంప్లీట్ చేసుకుని 8th yearలోకి అడుగు పెడుతున్నాడు. ప్లీజ్ బ్లెస్ హిమ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాను. ఈరోజు ఎగ్జామ్ ఉందండి అబ్బాయికి, లాస్ట్ ఎగ్జాము, టర్మ్ 1 ఎగ్జామ్, ఇంగ్లీష్ ఎగ్జామ్ అండి. సో అన్న దగ్గర చాక్లెట్ తీసుకో జోసి, ఇవ్వు అన్నకి, జోసి తమ్ముడికి ముందుగానే షేర్ చేస్తా, అయిపోతాయి కదా. తమ్ముడికి వాళ్ళ అక్కకి, తమ్ముడికి, అక్కకి, చెల్లికి, తమ్ముడికి, బాను కూడా ఒక చాక్లెట్ కూడా తీసి పెట్టేసిన. ఎందుకంటే మళ్ళీ అక్కడ స్కూల్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అందుకని వీడికి ఒక పెద్ద చాక్లెట్, వాడికి ఒకటి, వాళ్ళ అక్కకి సిస్టర్కి ఒక చాక్లెట్, మళ్ళీ చిన్న చాక్లెట్ తొలి ఒకటి. ఓకే అండి, మనం స్కూల్కి వెళ్తున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత అబ్బాయి అక్కడ స్కూల్లో అందరికీ పనిచేస్తాడు. విష్ చేస్తున్నావా నువ్వు మీ అన్నకి? మీ అన్నకి ఎలా విష్ చేస్తున్నావు చెప్పు. విష్ చేసావా జోసి? ఇంకోసారి విష్ చేయి మీ అన్నకి. గుడ్ గుడ్. అందుకే అండి, ఎన్ని జన్మలు ఎత్తినా అన్నదమ్ముల అనుబంధం అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ఆ భగవంతుడి ఆశీస్సులు మా పిల్లవాడి పైన ఉండాలని కోరుకుంటున్నాము. ఆయుధ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో 100 ఏళ్ళు 100 ఏళ్ళు సంతోషంగా గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే మై డియర్ సన్. సాకుడమ్మా సాకుడు. మేమండి లిఫ్ట్లో కూడా ఎక్కేసాము. మా చిన్న పైన కూడా ఒకేసారి తీసుకెళ్ళిపోతున్నాను, ఎందుకంటే టైం అయిపోయింది. సో వీడిని డ్రాప్ చేసిన తర్వాత వెంటనే చిన్న పైన కూడా స్కూల్లో డ్రాప్ చేస్తాను. అన్నకు ఇంకోసారి విష్ చెప్పు జోసి. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాను. మన బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము పిల్లలతో. కమింగ్ గైస్. ఇప్పుడే మా పెద్ద అబ్బాయిని వదిలేశారండి, క్లాస్కి పంపించేశాను. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. మా చిన్న అబ్బాయిని తీసుకునేసి వాడి క్లాస్లో డ్రాప్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను. ఏం చేసి హాయ్ చెప్పి మన సబ్స్క్రైబర్స్కి. నడవలేక నడుస్తున్నాము. 2 ఫ్లోర్లు నడవాలండి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి డైలీ. మా జోసికి తీసుకురావాలంటే 2 ఫ్లోర్లు ఎక్కాలి, 2 ఫ్లోర్లు దిగాలి. బిగ్ ఎక్సర్సైజ్ అనమాట మా ఇద్దరికి రోజు. అవును జోసి. మా అబ్బాయి క్లాస్ వచ్చేసిందండి. ఓకే బాయ్ జోసి, బాయ్ బాయ్ జోసి. మా అబ్బాయి వెళ్ళిపోయాడండి, క్లాస్లో ఉన్నాడు. బ్యాగ్ అక్కడ పెట్టేసి ఏదో తీస్తున్నాడు అనమాట. బాయ్. అయిపోయిందండి, వదిలేసాను. పిల్లలను డ్రాప్ చేయడం జరిగిపోయింది. ఇంకా 2 ఫ్లోర్లు దిగేసి ఇంటికి వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు అందరూ ఇప్పుడే వస్తూ ఉన్నారు. 8:30కి 8:50కి అండి స్కూలు. నేను చిన్న పైన కొంచెం తొందరగానే వదిలేసాను, డ్రాప్ చేశాను. పెద్దోడిని ఇద్దరిని ఒకేసారి తీసుకొస్తే కొంచెం టైం కన్జ్యూమ్ నాకు సేవ్ అవుతుందని చెప్పి ఇద్దరిని ఒకేసారి తీసుకొచ్చాను. ఇంకా 20 minutes దా టైం ఉందండి, మరి తప్పదు కదా, ఒకేసారి తీసుకొస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇప్పుడే కొంతమంది పేరెంట్స్తో నా ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు అంతకుముందు మా ఏరియాలోనే ఉండేవాళ్ళు. వాళ్ళతో కాసేపు సరదాగా ముచ్చటించాను. కొన్ని విషయాలు షేర్ చేసుకుని కాసేపు అలా సరదాగా మాట్లాడుకొని నవ్వుకున్నామండి. డైలీ అలాగే మనం సరదాగా మనుషులతో అందరితో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే మనం ఉన్న స్ట్రెస్ అంతా బయటను అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది, ఆంజనేయ స్వామిని. చాలా సంతోషంగా ఉందండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టమైన దేవుడు. ఇప్పుడే
అంతే అండి, ఇంటికి వచ్చేయడం జరిగింది. ఇంతటితో మన ఫస్ట్ పార్ట్ బర్త్డేలో ముగించింది. సెకండ్ పార్ట్ కోసం తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సెకండ్ పార్ట్లో మా అబ్బాయి బర్త్డే కేక్ కటింగు అవన్నీ అప్లోడ్ చేస్తాము. ఇట్లాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వ్లాగ్స్ మా ఛానల్లో అప్లోడ్ చేసడానికి ప్రయత్నిస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచు.